మరి బ్రహ్మానందం గారు బాగుంది, ఇంతసేపు నవ్వుకున్నాం కదా. ఇంతమందికి నవ్వులు పంచే బ్రహ్మానందం గారు బాధపడ్డ క్షణం ఏదైనా? చాలామంది ఏమనుకుంటారంటే నాకు బాధ కలుగుతుంది, నేను చాలా ఫీల్ అయ్యాను, నేను చాలా ఏడుస్తున్నాను అని అనుకుంటారు. ఎప్పుడంటే పేదరికంలో ఉన్న ప్రతివాడు అనుకుంటాడు. పేదరికం అంటే తిండి లేకపోవటం పేదరికం, డబ్బు లేకపోవటం పేదరికం, ఉండటానికి ఇల్లు లేకపోవటం పేదరికం, వేసుకోవడానికి బట్టలు లేకపోవటం పేదరికం అనుకుంటారు. పేదరికం వేరు, దరిద్రం వేరు. పేదరికంతో బతికినవాడు, పేదరికాన్ని ప్రేమించినవాడు ఎప్పుడూ బాధపడ్డు. వాడికి బాధ అనేది తెలియదు. పేదరికమే మీకు నేర్పుతుంది. పొద్దున్న లేవగానే నీ పేదరికం నీకేం నేర్పుతుందంటే, ఎలాగైనా వెళ్ళి 4 రూపాయలు సంపాదించి భార్య పిల్లల్ని పోషించుకోరా అని జీవన మార్గాన్ని చూపించేది పేదరికం. అలా కాకుండా ఏదో పని చేసి ఎలాగైనా ఎవరినో మోసం చేసి డబ్బు తీసుకొచ్చి ఇంట్లో ప్రేమించాలనుకోవడం దరిద్రం. పేదరికంగా ఉండొచ్చేమో కానీ దరిద్రంగా మాత్రం ఉండకూడదు. అవునండి. ఒరే పూర్ ఫెలో అని తిట్టొచ్చు కానీ ఒరే దరిద్రుడు అని తిట్టించుకోకూడదు. అవునండి. ఆత్మ గౌరవాన్ని పోగొట్టుకున్నాడు పేదవాడు. అందువల్ల పేదరికాన్ని నువ్వు ఎప్పుడైతే ప్రేమిస్తావో నీ జీవనం హాయిగా ఆనందంగా ఉంటుంది. నా జీవితాన్ని పేదరికంతో మా నాన్న మమ్మల్ని పెంచాడు కాబట్టి వి లవ్ పావర్టీ. పావర్టీని మేము ప్రేమించాం కాబట్టే ఇందాక మీరు అడిగారు ప్రశ్న. అప్పటి నుంచి ఇప్పటి వరకు బాధ, కళ్ళనీళ్ళు పెట్టుకోవడం ఇలాంటిది ఎప్పుడూ బ్రహ్మానందం చరిత్రలో లేదు. ఎందుకంటే మనకి సుఖం ఎట్లాంటిదో దుఃఖం కూడా అట్లాంటిదే. రెండింటినీ సమంగా మనం తీసుకోవాలి. సుఖం వచ్చినప్పుడు దేవుడా నువ్వు నాకు నేను ఇచ్చావు నాయన దండం పెట్టుకుని, కష్టం వచ్చినప్పుడు చిచ్చిచ్చి దేవుడు అనుకుంటే దర్ ఇస్ నో లైఫ్. లైఫ్ ఈస్ ఎ గేమ్, ప్లే ఇట్. రైట్, షేక్స్పియర్ చెప్పినట్టు దట్స్ ఆల్. లైఫ్ ఈజ్ ఏ స్వీట్, ఎంజాయ్ ఇట్.